నారా లోకేష్ రెడ్ బుక్ ని మాత్రం 100% ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఆల్రెడీ వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ టార్గెట్ ఎవరు అంటే కొడాలి నాని పేరు వినిపిస్తుంది. నిజమే అనుకోవచ్చా? సో ఖచ్చితంగా గన్నవరం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వేట గుడివాడపై జరగనుందనమాట. ఆల్రెడీ గన్నవరం మీద వేసిన వేట ఎలా ఉంది అంటే, మనం ఎప్పుడు కూడా తొందరపడి నోరు జారడం లాంటివి, ఎవరి మీద తప్పుగా మాట్లాడటం లాంటివి చేయకూడదు. ఎందుకంటే ఒక్కోసారి పార్టీ మనది కాదన్నప్పుడు అవతల ఎమ్మెల్యేల మీద అవాకులు చవాకులు పేరడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా మరి వల్లభనేని వంశీ గారు అదే చేశారు. ఖచ్చితంగా గత లాస్ట్ 5 yearsలో ఒకప్పుడు టీడీపీకి విశ్వాసపాత్రుడిలా ఉండి తర్వాత మళ్ళీ వైసీపీలోకి మారిపోయి వాళ్ళు ఏదో బెదిరించారని చెప్పి పార్టీ మార్చేసి, ఎందుకంటే అతనికి ఇక్కడ ఫ్రెండ్ ఉన్నాడు, ఎవరు మన కొడాలి నాని గారు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఈ పార్టీలోకి వచ్చేసి సో ఇటు నుంచి మళ్ళీ అటు మాట అంటాం. ఓకే, చంద్రబాబు గారు లోకేష్ గారు అన్నారు ఓకే, బట్ ఇంట్లో వాళ్ళని కూడా మాట అంటాం. ఇవన్నీ గాను అవి కాక కిడ్నాప్ చేయించడం, గన్నవరంలో పార్టీ ఆఫీస్ పైన దాడి చేయించడం, ఇన్ని మ్యాటర్లు, ఇంత చికాకు మధ్య అసలు అతను అంటేనే ఒక హేట్ వచ్చేసింది టీడీపీ కార్యకర్తలకు కానీ గన్నవరం ప్రజలకు కానీ. సో అందుకనే చిత్తుగా ఓడిచ్చారని చెప్పాలి ఖచ్చితంగా. సో మరి యార్లగడ్డ రాజు ఆయన పేరేంటి, యార్లగడ్డ గారు ఆయన విన్ అయ్యారు ఎమ్మెల్యేగా. సో మరి అక్కడ గన్నవరం పవర్ చూపించారు అన్నమాట ఖచ్చితంగా టీడీపీ ప్రజలందరూ కూడా. మరి ఆయన గతంలో చేసిన వాటిపైన ఇప్పుడైతే కేసులు పడ్డాయి, 14 రోజులు రిమాండ్ కూడా పడింది. సో ఇప్పుడు నెక్స్ట్ మరి రెడ్ బుక్లో ఒక్కొక్క పేజీ తెగుతూ వస్తున్నాయి అనమాట. మన విజయసాయి రెడ్డి పార్టీ వదిలేసి వెళ్ళిపోయాడు, అంతకుముందు బాలినేని గారు పార్టీ వదిలేశారు. సో అయితే పార్టీ వదిలేసి బయటకు వచ్చేస్తున్నారు, లేదంటే జైలుకు పోతున్నారు అనమాట. నందిగం సురేష్ కానీ ఆ బోర్గడ్డ అనిల్ అడ్రస్ లేడు. సో ఒక్కొక్కటి చిట్టాలు చింపేస్తున్నారు నారా లోకేష్ గారు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక మరి గట్టి ఎలివేషన్ ఇవ్వచ్చు నారా లోకేష్ గారికి. ఎందుకంటే ఆయన అసలు సమర్థుడు కాదు, రాజకీయాలకు పనికిరాడు, చంద్రబాబు కొడుకు చంద్రబాబు అవ్వలేడు, అతనికి టాలెంట్ లేదు, అది ఇది పప్పు అని చెప్పి కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ తను మార్చుకుని రాజకీయాల్లో ఒక నూతనగా ప్రవేశం చేసి ఆ పాదయాత్రలు చేసి జనాల్లోకి వెళ్ళి మాసెస్లో పల్స్ పట్టుకుని వాళ్ళందరికీ కావాల్సింది చేసి పెట్టి, అండ్ మంగళగిరిలో అయితే అసలు భయంకరంగా చేసి వర్క్ అంతా కూడా గ్రౌండ్ వర్క్ చేసుకుని ఈరోజు మంచి స్థాయిలో ఉన్నాడు అంటే కనుక మళ్ళీ ఆయన విమర్శించిన వాళ్ళు ఎవరు కూడా గెలిచింది లేదనమాట. ఈవెన్ రోజా కానీ, పేరు నాని కానీ, కొడాలి నాని కానీ. సో ఏంటంటే ఇప్పుడు గన్నవరం వేట్ అయిపోయింది, నెక్స్ట్ గుడివాడ మీదకి వెళ్దామా. మరి ఇంకా అక్కడ అరెస్ట్ జరిగితే ఇంకా హ్యాపీగా ఎలా ఉంటుందంటే వసే రామలమ్మలో రామిరెడ్డిని కొట్టుకుంటూ తీసుకెళ్తారు నాకు తెలిసి. ఆయన కానీ దొరికితే, ఆల్రెడీ అబ్స్కాండ్లో ఉన్నాడు, ఒకవేళ దొరికాడు అంటే కనుక ఖచ్చితంగా అదే రామిరెడ్డిని ఎట్లా అయితే సెంటర్లో ఈడ్చిడ్స్ కొడతారు ఆ సినిమాలో, అదే విధంగా ఇతను కూడా తీసుకెళ్తారు అనమాట. ఎందుకంటే ఈయన చేసిన ఇంక చెప్పక్కర్లా, అన్నగారు నోరు తెరిస్తేనే కమ్మతనం గుట్ట ఒకటి వేసుకుని ఏదో తిడతా ఉంటాడు అన్నమాట ఖచ్చితంగా. సో మరి అట్లాంటి వ్యక్తి ఇప్పుడు అతని ఫ్రెండ్, పాపం మీ ఫ్రెండ్ జైల్లో ఉన్నాడు అనుకోండి, అరే మీరు బాధపడతా ఉంటారు కదా. సో ఆడన్నా బయటికి రావాలి, మీరన్నా లోపలికి వెళ్ళాలి. ఆ విధంగా ఇప్పుడు ఇతనైతే ఖచ్చితంగా ఈ ఇన్ఫ్లుయెన్స్ తో బయటికి తీసుకురాలేడు, పార్టీ ఉంది కాబట్టి. వీళ్ళ పార్టీకి అంత సత్తా లేదు కూడా. సో ఇప్పుడు కుదిరితే ఈయనే జైలుకి వెళ్ళి అతనికి తోడుగా ఇద్దరు చెరువు చెప్ప పెట్టుకుని ఇద్దరు ముద్దలు పంచుకుని తింటారు అనమాట. సో ఆ గతి త్వరలోనే పట్టబోతుంది మన గుడివాడ నాని గారికి కూడా. సో చూద్దాం లోకేష్ గారు రెడ్ బుక్ లో నెక్స్ట్ చాప్టర్ ఎవరు చింపబోతున్నారని.